భర్తలను చంపేస్తున్నారు భార్యలు, వణుకి పుట్టిస్తోంది. ఇంకొక ఘటన, మరి ముఖ్యంగా ఈ ఘటన ఒకసారి ఆ విజువల్స్ ని చూస్తున్నారు కదా. ఆ ఈత కొట్టుకు వస్తున్న వ్యక్తి భర్త. ఆ భర్తని ఆ కృష్ణా నదిలోకి, బహుశా కృష్ణా నది అనుకుంటా, ఆ నదిలోకి తోసేసింది భార్య. సెల్ఫీ తీసుకుందామని చెప్పింది, అంతే. అక్కడి వరకు అటుగా వెళుతున్నారు భార్యాభర్తలిద్దరు, సరదాగా వెళుతున్నారు వాళ్ళిద్దరు. అయితే ఆ భార్య ఏం చేస్తుందో తెలుసా? ఇక్కడ దిగుదాం, సెల్ఫీ తీసుకుందాం అంటూ చాలా ముచ్చటగా, చాలా ముద్దుగా మాట్లాడింది. చాలా ముద్దుగా మాట్లాడితే మనోడు కూడా ఆ ముద్దు మాటలకు ముగ్ధుడైపోయాడు. ఇంకే ఉంది, అడిగింది భార్య, అడిగింది ఆలి. ఇక కాదనుకుంటే ఏమనుకుంటుందో ఏమో, అంతే. భార్యే కదా, అడిగింది సెల్ఫీయే కదా అని చెప్పి దిగాడు. పాపం వాడికేం తెలుసు, ఇటు కృష్ణా నదిలోకి, అది కృష్ణా నది అనుకుంటా, రిపీటింగ్గా నాకు ఆ మాటే వస్తుంది. సరే, వాట్ ఎవర్ ఇట్ మే, నది అక్కడ వరకు తీసుకెళ్ళింది, ఆ బ్రిడ్జ్ మీదకి తీసుకెళ్ళింది, అంతే. సెల్ఫీ తీసుకుంటూ ఉండగా థపేర్మని తోసేసింది. వెంటనే వాడు నదిలో పడిపోయాడు. దీంతో విశ్వాస్ మీరు చూస్తున్నారు, బహుశా కాస్త ఈతొచ్చు మనోడు. అదృష్టం ఏంటంటే అక్కడ మనోడికి ఈతొచ్చు, అక్కడ ఆ వ్యక్తికి ఈతొచ్చు, ఆ భర్తకి ఈతొచ్చు. దీంతో కొద్ది దూరం కొట్టుకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చిన్న బండరాయిలో ఉండింది. దాని మీదకి వెళ్ళి బచాయించిపోయాడు. దీంతో అక్కడి నుంచి కాపాడండి 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 అంటూ గోల పెడితే అప్పుడు అట్టుగా వెళ్తున్న జాలర్లు, అదృష్టం నిజంగా ఆ వ్యక్తికి జాలర్ల రూపంలో దేవుళ్ళ వచ్చారని చెప్పుకోవాలి. అటుగా వెళ్తున్న జాలర్లు ఆ వ్యక్తిని చూశారు. అయ్యో, ఇక్కడేదో జరిగిందే అని చెప్పి వెంటనే వాళ్ళు రంగంలోకి దిగి ఆ వ్యక్తిని కాపాడారు. స్థానికుల సాయంతో స్థానికులు అటుగా వెళ్తున్న వ్యక్తులు, జాలర్లు అటుగా వెళ్తున్న వాళ్ళు ఆ వ్యక్తిని గమనించి ప్రాణాలకు తెగించి మరీ కాపాడారు. దీంతో స్థానికుల సాయంతో బయటపడ్డాడా భర్త. తెలంగాణ సరిహద్దు కర్ణాటక రాష్ట్రంలోని కడ్లూరులో ఈ ఘటన చోటు చేసుకుంది.